నేను బెంగళూరు వెళుతున్నాను శేషాద్రిలో. వెళ్తుంటే ఏదో ఏసీ 2 టైర్లో కూర్చుని ఉన్నాను. ఓ పిల్ల వచ్చింది నా దగ్గరికి, కొత్తగా పెళ్ళైన పిల్ల. వచ్చి, మీరు కోటేశ్వరరావు గారు కాదు? అవునమ్మా అన్నాను. నేను మీతో మాట్లాడాలి, మీ ఇంటికి తీసుకెళ్ళమని అడిగాను. గోపాలకృష్ణ గారికి చూపించాను స్టేషన్లో దిగాక. ఎవరూ మేము మీ ఇంటికి తీసుకెళ్ళడానికి ధైర్యం చేయలేదు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం అంటే ఆయన ఖాళీ ఉండద్దా, అంత స్వతంత్రంగా వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టి తీసుకెళ్ళగలిగినంత చొరవ మాకు లేదు, మేము తీసుకెళ్ళమన్నారు. కాకినాడ వచ్చి కూడా నేను మీ ఇంటికి రాలేదు. ఏమి నా భాగ్యమో, నేను ఎక్కిన రైలు ఎక్కావు, రేపు పొద్దున్న వరకు నాతోనే ఉంటావు, కాబట్టి నువ్వు నాతో మాట్లాడవలసిందే. చెన్నై ఎడుతున్నాను సర్కార్లో. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి కూర్చుంది. ఏమమ్మా ఏం మాట్లాడతావు అన్నాను. అంటే ఆ పిల్ల అంది, నాకు పెళ్లి నిశ్చయమైంది, నేను మీరు చెప్పిన క్యాసెట్ విన్నాను, మా ఆయన ఆస్ట్రేలియాలో ఉంటాడు, అందుకని నేను అతనికి ఫోన్ చేసి చెప్పాను. ఏం చెప్పానో తెలుసా? సుముహూర్తం వేళటికి మాత్రం వీడియో వంక చూడకూడదు, నిర్మోహమాటంగా మీరు నన్ను మీరు చూసుకుందాం, కోటేశ్వరరావు చెప్పారని చెప్పాను. నేను పొంగిపోయి వాళ్ళ అమ్మకి నాన్నగారికి చెప్పి వాళ్ళ అత్తమామలకి చెప్పింది. అత్తయ్య గారు మీరేమనుకోవద్దు, సుముహూర్తానికి మాత్రం వీడియో వంక చూడమని అడక్కండే అంటే. నేను ఎంత పొంగిపోయాను. ఆ పిల్ల గలగలగలగల మాట్లాడుతుంటే పరవశించిపోయాను. నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను, మెల్బోర్న్. నేను బెంగ లేకుండా ఉండడానికి ఏం పట్టుకెడుతున్నానో తెలుసా అని పెట్టలోంచి తీసుకొచ్చి, మీ క్యాసెట్లు నావి, నా దగ్గర కూడా లేవని, మీ ఉపన్యాసాలే పట్టుకెడుతున్నాను అంది. నేను పొంగిపోయాను నిజంగా ఆ పిల్లని చూసి.